టర్న్ చేస్తాం మరి. ప్రేమగల నమ్మకంలో లోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రకటించిన మేరకు ప్రత్యేకమైన కుడికి నిమిత్తమై నీ మందిరావరణలు చేరి రావడానికి మీరు చూపిన నీ కృపకై వందనములు. ఈ క్షణం వరకు నీ కృపను మాడలు విస్తరింపజేసి గొప్ప దీర్ఘశాంతం వహించి మీ దయ నిండారులుగా ఈ క్షణ భూమి మీద ఉంచి జీవప్రాప్తులుగా చేసి నీ కృప ద్వారా నీ ఇంట్లో చేర్చినందుకు మీకు స్తోత్రములు. నీ కుడికిలో మేము ఉండడము మీకు ఇష్టమై మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకున్నందుకు మీకు స్తోత్రములు. నీ విజ్ఞాపనకై వందనములు, త్యాగ సహితుని ప్రేమకై వందనములు, కార్చిన రక్తాన్ని బట్టి వందనములు. రక్తము ద్వారా మీరు మాకు అనుగ్రహించిన పాపక్షమడం మారు మనసు నిదే జీవాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రశస్తమైన మీ కలవరి కసిలు రక్త ప్రోక్షణ కిందికి మా ప్రాణాత్మ దేహ మనస్సు హృదయ అవయాలన్నిటినీ ఆవరణం అంతటినీ విశ్వాసముతో మీ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాము. మా మీద మా ప్రాణాత్మ దేహ మనస్సు హృదయ అవయాల మీద ఆవరణం మీదను వాడబడే ఉపయోగపడే ప్రతి వస్తువు మీదను ప్రోక్షించుకుంటుండగా మా మీద ప్రోక్షించి మమ్మల్ని పరిశుభ్రపరిచి అంగీకరించి సమస్త దోషమును కడిగి నూతనపరచి ఈ కుడికి మీరు బాధ్యత వహించి ఆరంభించి కొనసాగించి ముగించి మహిమ తెచ్చుకోనండి. పాడే పాడుదలనికి మహిమ కలుగునట్లు గొంతెత్తి బిగురుగా అర్ధరూపముగా పాడుటకు సహాయపడండి. వర్తమానంలో మీ దాసును మరుగు చేయండి, అభిషేకించండి, మీ నోటికి బొరగా ఉంచుకోనండి, తన నోటిని మాటలు ఉంచండి, మిమ్మల్ని బయలుపరుచుకోనండి. విని గ్రహించి చూసి తాకబడి నూతనపరచబడిన వారమై మరి వాక్యమును పొందుటకు సహాయపడండి. శత్రు కార్యములను లయపరచండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. రావాల్సిన వారిని క్షమగా సకాలంలో తీసుకొని రండి. సార్వత్రిక సంఘం అంతటిలో క్రిస్మస్ సందర్భముగా ప్రత్యేకమైన కూడికలు ఈ దినం కూడా కలిగి ఉంటున్నారు. ఆయా స్థలాల్లో వాడబడి మీ దాసులైన వారందరూ మీకు అప్పగిస్తున్నాము. అంగీకరించి మరి ఆయా స్థలాల్లో జరగబోయే పరిచర్య అంతటిలో మీరు తోడుగా ఉండి పరిచర్య ప్రారంభించి కొనసాగించి ముగించి మహిమ తెచ్చుకోనండి. ఎవరైతే ఈ సమయానికి కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో, సమస్యల్లో, శోధనలో, పోరాటాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, మరణకు అపాయాల్లో, అవమానాల్లో, నిందల్లో, వెలువైబడిన పరిస్థితుల్లో ఉంటున్నారు, అలాంటి వారిని ధైర్యపరచండి. వారి దేవుడు వారి పక్షం కార్యం చేసి వారిని మీ అందరూ స్థిరపరచండి. వారి ద్వారా నీకు మహిమ తెచ్చుకోనండి. నీ వాగ్దానాలు చేపడుతూ ప్రార్థనలు అంగీకరించి ప్రతిఫలంగా మీరు కార్యం చేశారని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాడ్ సంఖ్య 220. 191 పాత పాటల పుస్తకాల్లో 191.
యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకోను, నా ప్రతి ఆశను తీర్చుకోను. యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకోను, నా ప్రతి ఆశను తీర్చుకోను. నీవే నాకు జీవపు మార్గము, నీవే నాకు జీవాహారము. కలదని నిన్ను ఘనపరచెదను, యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకోను, నా ప్రతి ఆశను తీర్చుకోను. ఆశతో నిండిన నా ప్రాణమును, ఆశతో నిండిన నా ప్రాణమును, ఆకలి కొనిన నాదు ఆత్మను, ఆకలి కొనిన
ఆశను తీర్చుకోందును నా ప్రతి ఆశను తీర్చుకోందును నా జీవిత కాలమంతయును నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు నీ ఆలయములో నివసించుచు హల్లెలూయా పాడెదా ప్రభువా హల్లెలూయా పాడెదా ప్రభువా యేసు ప్రభుని ఒక దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకో నా ప్రతి ఆశను తీర్చుకో యేసు ప్రభుని ఒక దర్శనము చే నా ప్రతి ఆశ తీర్చుకోందును నా ప్రతి ఆశ తీర్చుకోందును రాజాతి రాజా రావే రాజాతి రాజా రావే రాజు యేసు రాజమేల రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ మింగు వైభవంబు తోడ వేగమే ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ నించు వైభవంబు తోడ వేగమే రాజాది రాజా రావే రాజు యేసు రాజమేల రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే ఓ భోజనంబులెల్ల తేరి చూడగా ఓ నీచనంబు స్వాగతంబు నీయగా ఓ భోజనంబులెల్ల తేరి చూడగా ఓ నీచనంబు స్వాగతంబు నీయగా నీ రాజ్య స్థాపనంబు చేయా రాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావమున వేగా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావమున వేగా రాజ
రాజాది రాజా రావే రాజు యేసు రాజమేల రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే ఆకాశమున దూతలార్పటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశమున దూతలార్పటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలో యేసునాథ నీదు మహిమలోనా మాకదే మహానందమౌనా యేసునాథ నీదు మహిమలోనా మాకదే మహానందమౌనా రాజాది రాజా రావే రాజు యేసు రాజమేల రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా పిల్ల క్రీస్తు పుణ్య సంగమా ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమదూతలార భక్తులారా పౌల పోస్తులార పెద్దలారా గొర్రె పిల్ల యేసురాజు పేరా కొత్త గీతమెత్తి పాడరారా గొర్రె పిల్ల యేసురాజు పేరా కొత్త గీతమెత్తి పాడరారా రాజాది రాజా రావే రాజు యేసు రాజమేల రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ మించు వైభవంబు తోడ వేగమే ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ మించు వైభవంబు తోడ వేగమే రాజాది రాజా రావే రాజు యేసు రాజమేల రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే ముందుకు రండి. అందరూ వెనక భాగంలో కూర్చున్నారు. ముందుకు రండి. ముగ్గురు ముగ్గురు కూర్చోండి. ముగ్గురు ముగ్గురు లైన్ కూర్చోండి. ముందుకు రండి అమ్మా. అంత ముందుకు వచ్చేయండి.
క్రీస్తు శీఘ్రముగా 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 యేసు క్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును 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 యేసు క్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును సందీపాని వాయాతమా ఆయతమా ఆయతమా సందీపాని వాయాతమా యేసురాకాడన్ 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 సందీపాని వాయాతమా దేని ఎడల సిద్ధపడు 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 దేని ఎడల సిద్ధపడు కృపకాలమునా 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 దేని ఎడల సిద్ధపడు కృపకాలమునా భక్తులెల్లరూ సిద్ధపడి 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 భక్తులెల్లరూ సిద్ధపడి కాచియోందోరు కాచియోందోరు భక్తులెల్లరూ సిద్ధపడి కాచియో శీఘ్రముగా 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 యేసు క్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును 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 యేసు క్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును ఆట సంఖ్య యేసురాజు రండి సర్వ జనులారా రమ్మనుచున్న యేసురాజు రండి సర్వ జనులారా ఇల్లు వాకిలి లేని వారలు ఇల్లు వాకిలి లేని వారలు ఇహాననామ తగని వారలు ఇహాననామ తగని వారలు తన రాజ్యము మీకిచ్చును యేసు తన రాజ్యము మీకి
యేసురాజు రాండి సర్వ జనులారా రామనుచున్న యేసురాజు రాండి సర్వ జనులారా కరువు చే కృషించుచున్న కరువు చే కృషించుచున్న మరణించుచు నా ప్రజలారా మరణించుచు నా ప్రజలారా ఆకలి తాపులు తీర్చును మీకు ఆకలి తాపులు తీర్చును మీకు రాండి సర్వ జనులారా రామనుచున్న యేసురాజు రాండి సర్వ జనులారా రామనుచున్న యేసురాజు రాండి సర్వ జనులారా మూల మకుటము ప్రకన గాయము మూల మకుటం ప్రకన గాయం పాదహస్తములలో గాయములు పాదహస్తములలో గాయములు పొందిన ప్రభువే పిలిచెను మేము పొందిన ప్రభువే పిలిచెను మేము రాండి సర్వ జనులారా రామనుచున్న యేసురాజు రాండి సర్వ జనులారా రామనుచున్న యేసురాజు రాండి సర్వ జనులారా రయమున ప్రియులారా కూడి రయమున ప్రియులారా కూడి రాండి పరీక్ష చేయండి రాండి పరీక్ష చేయండి వారించును మీ భారములన్నీ వారించును మీ భారములన్నీ రాండి సర్వ జనులారా రామనుచున్న యేసురాజు రాండి సర్వ జనులారా రామనుచున్న యేసురాజు రాండి సర్వ జనులారా. బైబిల్ పల్లవి వాడుకుందాం. 769, 770, 771 గ్రంథ వాగ్దానములన్నీ నావి అశ్రేష్టంభవ పఠింప శ్రేష్ఠ గ్రంథం. తెలుగులోనే ఈ 3 వాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావే ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి అశ్రేష్టంభవ గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది సుఖాదుకములో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి విశ్వాసముంచి ధ్యానించుడి పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ రాత్రి కాలంలో దేవుని యొక్క వాక్యము కొరకై యెషయా గ్రంథం
9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము మనమందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందామండి. మోకరించండి, కళ్ళు మూసుకొని. మా ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ ఘనమైన నామను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన నీ ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు, నీ వాక్యమును బట్టి వందనాలు. తన మాదేవ నీ వాక్యం ఎదుగు మేము చేరువచ్చి ఉండగా నాతో మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి. పాటల ద్వారా మీ నామకు మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. ఇంకా మేము చక్కగా ఆత్మీయంగా మా తండ్రి మేము పాడి మీ నామను మహిమపరచున్నట్లు సహాయము చేయండి. దేవుని వాక్యము చెంతకు మేము వచ్చి ఉండగా ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు, ఆకలి ఉన్న వారిని మీరు ప్రభ మేలులతో నింపే దేవుడవు. మా నాయన నీ దాసుడునైన నన్ను మీ శిలువ చెంతకు తీసుకుని వస్తుంటుండగా, మీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకుని వస్తుంటుండగా ప్రభా మమ్మల్ని అందరినీ నన్నును మీరు మీ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించి మీ నామకు మహిమకర్మగా వాడుకునండి. మీ శిరసత్వం కిందికి, మీ ఆధిపత్యం కిందికి, మీ అధికారం కిందికి ప్రభా నేను మమ్మల్ని మేము తీసుకుని వస్తుంటున్నాం. కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరేయుడైన యేసు నామములో బంధించు ప్రభా. నీ దాసుని పునరుత్థానపు యొక్క శక్తితో నింపమని ప్రార్థిస్తుంటుండగా ఘనత, మహిమ, స్తుతి, ప్రభావములు మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో ఈ ప్రవచన యొక్క వాక్యము క్రొత్త నిబంధనలో నెరవేరబడుతూ వచ్చింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారికి అనేకమైన పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. నిన్నటి రాత్రి తిమ్మాపురం గ్రామంలో ఆశ్చర్యకరుడు అనే ఆ మాట మీద కొన్ని సంగతులు ధ్యానించుకుంటూ వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన జన్మించడము ద్వారా ఆశ్చర్యం, ప్రపంచంలో ఎంతో ఆశ్చర్యం కలిగించినదిగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. దాదాపు పాత నిబంధన గ్రంథంలో ఆశ్చర్యకరుడు అనే మాట 80 సార్లు కంటే ఎక్కువగా రాయబడుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ వస్తుంటున్నాం. ఆశ్చర్యకరుడు అనే ఈ యొక్క మాటకు పర్యాయ పదములు చాలా రాయబడి ఉన్నాయి. విశ్రాంతి, విస్మయము, వింత, అగోచరము, అద్భుతము, గ్రహింపలేని, చెప్పశక్యము కాని ఇలాంటి మాటలు ఆశ్చర్యకరుడు అనే దానికి పర్యాయ పదములు రాయబడుతూ వచ్చినాయి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన తర్వాత ఆయన జీవితమును మొదలుకొని, లేకుంటే జన్మించిన దానిని మొదలుకొని ఆయన జీవించిన జీవితము మరణము వరకు
బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఆశ్చర్యమైనటివి ఎన్నో సంగతులు కనబడుతుంటున్నాయి. చూడండి, సంసోను యొక్క తండ్రి మనోహ, ఆయన యొద్దకు దూత వచ్చింది. దూత వచ్చిన తర్వాత ఆయన చెప్పిన సమాచారమును బట్టి మనోహ ఏమడుగుతూ వచ్చినాడంటే, అయ్యా మేము నిన్ను సన్మానించాలా, గౌరవించాలా, నీ పేరేందో చెప్పు అంటే ఆ దూత ఏమన్నదో తెలుసా? ఇప్పుడు ఎవరైనా మీ పేరేంటంటే ఏం నా పేరుతో నీకు అవసరం అని అంటామా? అనం కదా. అయితే బైబిల్ గ్రంథంలో ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమన్నది ఆ దూత? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. త్వరగా ఎవరైనా అందించండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. అడగగా, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కానిది అనెను. పేరే ఏందంట అంటే ఆ పేరులో ఎంత మాధుర్యం ఉందో మళ్ళీ ఏమో. అంటే ఇది ఆశ్చర్యం, చెప్పసఖ్యము కానిదంటే ఒక ఆశ్చర్యముగా ఉంది. అలాగనే యేసు క్రీస్తు ప్రభువు అనే ఈ పేరులో ఎంతో ఆశ్చర్యం ఉంది. ఆ పేర్లకు అర్థం ఉంది. ఆ అర్థముకు తగినట్లు యేసుక్రీస్తు ప్రభు జీవించినాడు. మనకు కూడా పేర్లు ఉన్నాయి. నా పేరు సాలమోన్. సొలొమోన్ అంటే సమాధానం, నెమ్మది. దానియేలు దేవునికి కొన్ని అర్థాలున్నాయి. కానీ మన జీవితంలో పైకి పేరు కలిగి ఉన్నాం, కానీ దానికి ఉన్న అర్థము, దాని ప్రకారంగా జీవించడము చాలా వ్యత్యాసముగా ఉంటుంది. అందుకే జీవించుచున్నావని పేరు మాత్రము ఏం పలకరే ఏదో మీరు ఎట్లా నాకు తెలియదు, ఎందుకు అటు గమ్మని ఉంటారే అంటే కొత్తగా వస్తున్నారా మందిరానికి? ఇప్పుడు చెప్పండి మళ్ళా, జీవించుచున్నావని ఉన్నది నీవు. వెరీ గుడ్. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభు ఆయన జన్మించక ముందు ఈ యెషయా గ్రంథంలో ఆశ్చర్యకరుడు అనే మాట మనం చూస్తాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రభు అనగా పరిపాలించువాడు, ఒక రాజుగా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ లూకా రాసిన సువార్తలో కొన్ని ఆశ్చర్యమైన కార్యములు ఏమిటనేది మనం దేవుని యొక్క వాక్యములో ధ్యానించుకుంటూ వస్తాం. కాబట్టి ఆశ్చర్యకరుడు అనే పేరు మొట్టమొదటిగా వ్రాయబడింది. నిన్న రాత్రి కొన్ని సంగతులు అక్కడ మొదటి సంగతి ధ్యానించినాము. అయితే ఊరికి మీకు త్వరగా ఆ మొదటి సంగతిని చాలామంది రాలేదు కాబట్టి మీకు నేను అందించగలుగుతున్నాను. మొదటిది, ఆయన బెత్లెహేములో ఆయన జన్మ ఆశ్చర్యమును కలిగించింది. బెత్లెహేములో ఆయన జన్మ ఏం కలిగించింది చెప్పండి? ఆశ్చర్యం కలిగించింది. ఇంకా చెప్పాలంటే ఆయన జన్మ బెత్లెహేములో ఆశ్చర్యమును కలిగించింది. చదవండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. త్వరగా లూకా 2:18. మిక్కిలి తనతో చెప్పిన సంగతులను విని మిక్కిలి ఏమన్నారంట? ఆశ్చర్యపడిరి. దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు ప్రభు బెత్లెహేములో జన్మించగానే ఒక ఆశ్చర్యం, ఆయన జన్మ ఒక ఆశ్చర్యముగా ఉన్నది. కాబట్టి ఆ దూత వెళ్ళి అక్కడ వారికి ఆ సంగతిని చెప్పినప్పుడు మిక్కిలి వారు ఏమన్నారంట? ఆశ్చర్యపడిరి. రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం.
ఆ దూత చెప్పిన సంగతి ఏంది, మిక్కిలి ఆశ్చర్యము కలిగించిన ఆ సంగతి ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందుకే రక్షకుడు అనగా ఆ యొక్క లోకములో ఉండే పాపమన్నిటి నుండి విడిపించేవాడు, విమోచించేవాడు, రక్షించేవాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. చూడండి, వారు అరణ్యంలో, ఆ ఎడారిలో, ఆ చీకటిలో వారు ఉన్నప్పుడు ఆ యొక్క దూత అతి వేగముతో వారి మధ్యకు వచ్చి నిలబడి ఆ సంగతిని చెప్పినప్పుడు వారికి ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. ఆయన జన్మమును గురించి వారికి చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. రెండవది, ఆ దూత అక్కడ దిగగానే ఆ షకీనా మహిమ వారి చుట్టూ అది ప్రకాశించగానే ఆ వెలుగును, ఆ ప్రకాశమానమైన వెలుగును వారు చూడగానే వారికి ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. తర్వాత, మీరు బెత్లెహేములో యేసు ప్రభు జన్మించాడు, మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళి ఆయనను చూచి మీరు సాగిలపడండి అనే సంగతి వివరించినప్పుడు, ఫలాని స్థలములో, ఫలాని పశువుల పాకలో, తొట్టిలో ఆయన జన్మించినాడని చెప్పిన మాట కూడా ఆ ప్రజలకు అక్కడ ఆశ్చర్యం కలిగించింది. తర్వాత ఆయన పాపుల కొరకై ఆయన మరణించనై ఉన్నాడనే మాట కూడా వారు చెప్పినప్పుడు వారు ఎంతగానో ఆశ్చర్యపోయినారు. ఓకే, యేసు ప్రభు జన్మమును గురించి ఆ దూత ఆ గొర్రెల కాపరులకు, అక్కడున్న పశువుల కాపరులకు ఆ మాట చెప్పినప్పుడు ఆయన జన్మం ఎంతో ఆశ్చర్యముగా ఉంది. ఆయన జన్మించిన తర్వాత ఆయన చేసిన ఆశ్చర్యమైన పనులు ఏమిటి? ఆయన చేసిన ఆశ్చర్యమైన పనులు ఏమిటి? చూడండి, బైబిల్లో మనం చూస్తే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం. రండి, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చదవండి. ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను. ఆయన దీనులను ఏమి చేసేవాడంట? కటాక్షించేవాడు, లేకుంటే కరుణించువాడు. దీనులను, లేకుంటే పేదలను, బీదలను ఎవరైనా కరుణిస్తారండి? యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న ఒక ప్రత్యేకత, లేకుంటే ఆశ్చర్యమైనది ఏమిటంటే, ఆ దాసురాలు యొక్క దీన స్థితిని ఏం చేస్తున్నాడంటే ఆయన కటాక్షించినాడు, లేకుంటే కరుణించినాడు. అది ఆశ్చర్యం యేసు ప్రభు చేసింది. బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, ఆయన ఏం ఆశ్చర్యమైన కార్యం చేసినాడు? ఇదే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 51వ వచనం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. గర్విష్ఠులను ఏం చేశాడంటే ఆయన? అది ఆశ్చర్యం. దీనులను కరుణించువాడు, గర్విష్ఠులను చెదరగొట్టువాడు. ఆయన జన్మనే ఆశ్చర్యంగా ఉంటే, ఆయన జీవించేటప్పుడు, జన్మించిన తర్వాత ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు చూడండి, బైబిల్లో స్పష్టంగా రాయబడినాయి. ఇంకా ఏం చేశాడు? మూడవది, 1వ అధ్యాయం 52వ వచనం. సింహాసనముల నుండి పడద్రోసి దీనులను నెక్కించెను. ఇది ఆశ్చర్యం కాదా? బలవంతులను తొలగించి దీనులను సింహాసనం మీదకి తీసుకుని వచ్చినాడు. ఆశ్చర్యమా కాదా? అందుకే దావీదు మహారాజు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అన్నాడు. ఎక్కడో ఆ అరణ్యములో గొర్రెలు కాచుకొనుచున్న దావీదును ఎక్కడికి తీసుకొని వచ్చాడు చెప్పండి? సింహాసనం మీదకి తీసుకొని వచ్చినాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు అనేది ఈ ఉదయ కాలంలో గమనించుదాం. దీనులను, బీదలను కరుణించే దేవుడు ఆశ్చర్యం. గర్విష్ఠులను పడగొట్టేవాడు, ఇది ఆశ్చర్యం. సింహాసనం మీద ధనవంతులు లేకుంటే గొప్పవారిని పడగొట్టేసి దీనులను తీసుకుని వచ్చేవాడు, ఇది ఆశ్చర్యం. 4వ సంగతి రండి, 1వ అధ్యాయం 53వ వచనం. తృప్తిపరిచి
ధనవంతులను ఏం చేస్తాడంట? ఒట్టి చేతులతో పంపివేసేవాడు. ఆకలి కొనేవారు. అరణ్యములో 3 దినములు యేసుక్రీస్తు ప్రభు బోధ చేశాడు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో బాగినాల. ఈ 3 అధ్యాయుల అరణ్యములో ఆయన బోధ చేసిన తర్వాత 3 దినాలు వారికి ఆహారము. చెప్పండి, నిన్నటి దినమైన సువార్త పోదామంటే సొమ్మసిల్లిపోతా ఉన్నారు. ఒకవేళ ఇంత టైం అయింది, కొంతమంది తప్పించుకొని పోయినట్టు ఉన్నారు. చూస్తే లైన్లో లేరు. ఈరోజు నేను లైవ్ చూస్తూ ఉన్నా, అంతా వచ్చిన వాళ్ళు ఉండారా అనుకుంటే, గొర్రెల కాపరులు వెళ్ళి యేసయ్య జన్మించిన దాన్ని చూచి సాగిలపడి ఆరాధించి వెళ్ళి అనేకులకు ప్రచురించినారు, ప్రకటించినారు. ఉందా లేదా వాక్యంలో? వాక్యమే ఆధారం, మనకేం లేదు. సరే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, ఆ 3 రోజులు ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అని పెట్టి తృప్తిపరిచినాడు. మీ దగ్గర శిష్యులు అన్నారు, ప్రభు మా దగ్గర ఏమీ లేదు. ఒక చిన్న పిల్లవాని దగ్గర ఏమున్నాయి చెప్పండి? 5 రొట్టెలు. వాని చిన్నపిల్లల చేతిలో ఉండేటివి మనం అడిగితే మనకి ఇస్తారా? ఎవరి చేతిలో పెట్టినాడు? యేసయ్య చేతిలో పెట్టినాడు. ఈ మధ్యలో నేను ప్రభుత్వమైతే రేపు జూన్ మాసము 2, 3, 4, 5, 6 4 జిల్లాలు రాయలసీమ ప్రత్యేకమైన కాన్వకేషన్ మాదిరి పెట్టాలని ప్రభు నాకు వాగ్దానం ఇచ్చి, కొద్దిగా నేను సంశయంతో ఉంటూ వచ్చిన. చిన్న సంఘం, ఈ రాయలసీమ అంతా ప్రత్యేకమైన కూడికలు ఒక కాన్వకేషన్ మాదిరి గ్రౌండ్లో పెట్టాలి. ఏం ప్రభు వాగ్దానాలు ఇచ్చినాడు. వాగ్దానాలు చేతబట్టుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉంటే మత్తయి రాసిన సువార్తలో దేవుడు మాకు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎవరి చేతిలోకి వెళ్ళాయి? యేసయ్య చేతిలోకి వెళ్ళాయి. దేవుని బిడ్డలారా, అక్కడ 5,000 మందికి పెట్టిరని రాయబడింది. తర్వాత ఆడ దేవుని యొక్క వాక్యంలో మేము స్పష్టంగా ప్రభు నాతో మాట్లాడినాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోద్దా? చెప్పండి, సరిపోద్దా? సరిపోదు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేసే దేవుడు. ఇది ఆశ్చర్యం. దీన్ని బట్టి ధైర్యం వచ్చి, ప్రభుత్వమైతే కరోనా ఈ ప్రాబ్లమ్స్ లేకపోతే జూన్ మాసంలో యానివర్సరీ డే సందర్భంగా ప్రత్యేకమైన కాన్వకేషన్ మాదిరి పెట్టాలని ప్రభు భారం ఇచ్చినాడు. ఎందుకు చెప్తున్నాను నేనంటే, ఏమన్నాడు అక్కడ 53వ వచనం? ఆహారము. చదవండి ఆ మాట. ఆహారము. ఆకలి కొన్న వారికి ఏం పెడతాడు ఆయన? దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా యేసయ్య చేతిలోకి నీ చేతిలో నుంచి పోయినాయా? నీ చేతిలో నుంచి యేసయ్య చేతిలోకి పోయినాయా? అందుకే వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘములో దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములను చూడలేకపోతున్నావు. ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట. ఇంట్లో దొంగను ఏది బా మీరు పలకరే అజయన్నయ్యలు మా కడప జిల్లాలోకి రాండి, ఏమి ఎత్తిస్తారు తెలుసా? సేవకుడు ఎవరైనా వర్తమానికులు వస్తే ఎత్తుకు ముళ్ళు చెక్కినట్టే, నొక్కినట్టే. స్వామి రేపు నువ్వన్నా ఉండు, నేను ఆడికన్నా పోతా. మీరు పలకాల, మీరు పలుకుతుంటేనే మీరు ఇంటన్నట్టు. నాకు మీ సేవకుడు అట్ట పలికేమో, నేను పేర్లు పెట్టి అడుగుతా. ఏం చెప్పినా అది కూడా పోయింది నాకు. చెప్పండి, ఏనైనా ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. చిన్న పిల్లవాడు 5 చేపలు యేసయ్య చేతిలోకి వెళ్తే వారు తృప్తిగా తిని 12 గంపలు మిగిలా 5,000 మంది తినే. దైవుని భక్ష్యం గారు కాన్వకేషన్ పెడితే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగా. నేడు ఈ కళ్యాణ దుర్గంలో పెనియాలో నీ ద్వారా ఆశ్చర్యమైన కార్యములు జరుగుతున్నాయా చూడు. యేసయ్య చేతిలోకి నువ్వు ఎంత ఇస్తున్నావు?
ప్రియ సహోదరుడా సహోదరి, జ్ఞాపకం చేస్తా, నజరేతులో ఆశ్చర్యమును కలిగించెను. ఆయన జన్మ బెత్లెహేములో ఏం కలిగించింది? ఆశ్చర్యం కలిగించింది. ఆయన పరిచర్య నజరేతులో ఆశ్చర్యమును కలిగించింది. రండి, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. ఈయన యోసేపు కుమారుడు గాడా అని చెప్పుకొని చుండగా, కాబట్టి ఆయన దయగల మాటలకు ఏం పొందినారంట? ఆశ్చర్యమును పొందినారు. ఈయన యోసేపు కుమారుడు, వడ్రంగి ఆయన కుమారుడు. ఏంటి ఆయన దయగల మాటలు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ఆ నజరేతులో సమాజ మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క యెషయా గ్రంథమును ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆ యెషయా గ్రంథములో ఉన్న సంగతులను ఆయన వివరించుతూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆయన దయగల యొక్క మాటలు చదవండి. మొదటి 2 వచనాలు యెషయా గ్రంథం 61. దృఢపరచుటకును ప్రకటించుటకును యెహోవా హితవస్త్రమును వలన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఈ యెషయా గ్రంథం ఆయన చేతిలోకి పోయి ఇచ్చిన తర్వాత సమాజ మందిరంలో వాడికి చొప్పున నజరేతులో సమాజ మందిరంలోకి అదే ఫస్ట్ వెళ్ళాడు. అనేక పర్యాయాలు వెళ్ళాడు. కానీ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఈ గ్రంథం ఆయనకి ఇవ్వగానే 61వ అధ్యాయం గురించి వివరించమని చెప్పగానే అక్కడ వివరిస్తా ఉంటే ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. యోసేపు కుమారుడు వడ్రంగి ఆయన కుమారుడు, ఇతనికి ఇంత పాండిత్యం ఎలాగొచ్చింది, ఇంత బోధ ఎలాగొచ్చింది, ఇటువంటి దయగల మాటలు ఎలాగొచ్చినాయి అని ఆశ్చర్యపోయినారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే మీకు అర్థమయ్యేదానికి, ఆయన జన్మ ఆశ్చర్యమును కలిగించింది. నీవు నేను కూడా జన్మించినాం. ఒకడు క్రొత్తగా డాష్ చెప్పాలా? జన్మించితేనే నువ్వు నేను జన్మించినాం. మనము జన్మించిన ద్వారా ఆశ్చర్యం కలిగిందా? నీవు రక్షణ పొందినావు, మార్మర్స్ పొందినావు, దేవుని బిడ్డగా చేయబడ్డావు, నువ్వు జన్మించినావు, బాప్తిసం తీసుకున్నావు, ఆరాధిస్తున్నావు, ప్రభువులలో పాలు పొందుతున్నావు. నీ జన్మ ద్వారా, నా జన్మ ద్వారా, మన జన్మ ద్వారా మన కుటుంబంలో భర్తకు కానీ, భార్యకు కానీ, సమాజానికి కానీ, సంఘములో కానీ ఆశ్చర్యముగా ఉందా? ఏమండి, ఊరిగా జన్మించినామని సరిపోయిందా? ఒకవేళ నువ్వు జన్మించిన తర్వాత నీ పరిచర్య, ప్రభు ఇక్కడ నజరేతులో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? మనం నీ పరిచర్య ఏంది? దేవుని మందిరంలో నీ పరిచర్య ఏంది? నీ పరిచర్య ద్వారా, లేకుంటే దయగల మాటలకు ఆశ్చర్యపడిరు అన్నారు. రక్షణ పొందినావు, మార్మన్స్ పొందినావు, దేవుని బిడ్డగా చేయబడినావు, ఏళ్ళ తరబడైంది. ప్రభుని కూర్చును పాడుటకు, ప్రభుని కూర్చును స్వార్థ చెప్పుటకు, లేకుంటే ప్రార్థించుటకు, ఆరాధించుటకు. ఒక ఆమెను అడిగినావు, రక్షణ పొందినామంటే బాప్టిజం తీసుకున్నాను అంకులు అంటుంది. రక్షణ పొందినామంటే ఏం తీసుకునేదంట? బాప్టిజం తీసుకునేదంట. బాప్టిజం కూడా కాదు. మా దగ్గర మేము సామాన్యంగా బాప్టిజమే. నేను మాత్రం ఈనాడు చాలామంది దైవజనుడు భక్ష్యం గారి యొక్క సాహసంలో కూడా పేరు ప్రఖ్యాతి ముంచుతున్నారు. ముంచడము లేపడం అలవాటు అయిపోయింది. రక్షణ అంటే తెల్లా, ప్రార్థన అంటే తెల్లా, ఆరాధన అంటే తెల్లా, యేసుప్రభు అంటే తెల్లా. ఈ మధ్యలో కడప సించోకులో బాప్తిసం ఇచ్చేదానికి నేను కడప బెంగళూరు జోసపన్న వెళ్ళిన తర్వాత ఒక ఆమెను నిలబెట్టి అడుగుతుంటే ఆమె ఏమి చెప్పాలి, కూర్చోబెట్టాడు. కూర్చొని మా దినాల్లో కడప బెర్షెబాలో బాప్తిసం తీసుకోవాలంటే దాని క్లాసులు పెట్టి పరీక్షించి బైబిల్లో ఉండే సంగతులన్నీ నువ్వు గుర్తించినావా, నువ్వు తెలుసుకున్నావా అడిగి ఆ దినాల్లో బాప్తిసం ఇస్తూ వచ్చినారు.
నాకు కర్నూలు అరవిందమంకులు బాప్తిస్మం ఇస్తూ వచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే జన్మించిన తర్వాత నీ దయగల మాటలు ఎలాగున్నాయి? యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు? దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మమ్మ దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. ఆయన దయగల మాటలకు నజరేతులో ఆ సమాజ మందిరంలో ఆయన బోధించిన బోధ మాటలకు ఆశ్చర్యపోయినారు. యేసు ప్రభు నమ్మిన తర్వాత నీ నా మాటలు ఎట్టున్నాయి? నీ నా మాటలు ఎలాగున్నాయి? ప్రియ సోదరుడా సహోదరి, ఎలాగున్న మన సంభాషణ, మన యొక్క మాట, మన యొక్క వైఖరి, మన యొక్క ప్రవర్తన ఎంతో దేవునికి మహిమకరముగా ఉందా? అనేక పర్యాయములు నీ భర్తకి ఎంత బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ వచ్చినావు, నీ భార్యకు బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ వచ్చినావు, నీ తల్లిదండ్రులకు బాధకరమైన మాటలు మాట్లాడుతూ వచ్చినావు, నీ యొక్క సమాజంలో నీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, సహోదర సహోదరులకు ఎన్ని పర్యాయములు బాధ కలిగిస్తూ వచ్చినామో చూడు. ఈరోజు సాయంకాల సమయంలో మేము పిల్లలతో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెబుతూ వచ్చిన. ప్రియ సహోదరుడా సహోదరి, ఏంటో తెలుసా? నేను 7th క్లాస్లో మా నాయన్ను ఒకేటు కొట్టి తోసేసినాడు. ఎందుకంటే మా అమ్మను కొడతా ఉంటే చెప్పాను కదా, మా నాయనకు మా అమ్మకు మేము 12 మంది డజన్ అట్టిపండ్లు మాదిరి, 6 మంది మగ పిల్లలం, 6 మంది ఆడపిల్లలం. ఆఖరుని అర్థమవుతుందా? మా అమ్మను కొడతా ఉంటే త్రాగి వస్తాడు, చాలా భయంకరుడు. జమ్మలమడుగులో సిరిగాపల్లె గ్రామం, బాంబులో శివారెడ్డితో తిరిగినవాడు మా నాయన. రాజకీయంలో ఉండి చనిపోయినాడు. మంచి ఆస్తి ఉంటూ వచ్చింది. అయితే ఆయన కడుపున మేము జన్మించినప్పటికీ దేవుడు మమ్మల్ని అందరినీ రక్షించినాడు. ఒకనొక సందర్భంలో 7th క్లాస్లో మా అమ్మను కొడితే మా నాయన భయంకరంగా తోసి ఒకేటేసిన. యేసుప్రభు నమ్మిన తర్వాత తల్లిదండ్రులను సన్మానించాలనేది నాకు మాట్లాడినప్పుడు నేనెంతో ఏడ్చి పశ్చాత్తాపడినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా తల్లి ఏ దినమున నా విషయంలో దుఃఖించినట్లు బాధపడినట్లు నేను అడగను. నేను ఇంకా చెప్తా, అమ్మ కొన్ని సమాజంలో ఎంతోమంది మేము 6 కొడుకులు కోడాళ్ళు వాళ్ళు, అమ్మ నువ్వే విషయంలో బాధపడదు. ప్రతి 2-3 రోజులకు ఒకసారి నేను ఫోన్ చేస్తా, నువ్వు ఎలాగున్నావు, నీ ఆరోగ్యం ఎలాగుంది, ఏ విషయంలో బాధపడద్దు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే మన దయగల యొక్క మాటలకు అనేకులకు ఆదరణ కలగాల. నేను నమ్మినంటే ఏమి నమ్మినాను? ఏది నీ జన్మ, ఏది నీ సాక్ష్యం, ఏది నీ జీవితం, ఏది నీ యొక్క పరిచర్య? ఆ పరిచర్యలో ఎంత ధీరుడివై తగ్గించుకొని దయగలగా ఈ పరిచర్య ఆశ్చర్యం. దేవుడు భక్సింగాంకులు కాన్వకేషన్ జరిపిన దినాల్లో కాన్వకేషన్కు మీరు వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు? చేతులు ఎత్తండి. ఎవరు లేరు? ఇడా ఉండరా? లేరు. దేవుడు ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్లో వేసుకొని తోసుకొని పోతా ఉంటే నాకు తోడిపోయినట్టు లేదంటే అన్న తోడిపోయినట్టు ఒకడు ఏమో ఆడ తగిలింది, అన్న కాలుకు తగిలింది. తగులుతానే ఏ కళ్ళు మనపరాలే నీకు అన్నాడంట. మన రాయలసీమ భాష అంతే కదా, చూస్తానే ఏమంటాడు, ఏమి కళ్ళు కనపరాలేదా అని అన్నాడంట. తర్వాత ఆయన పక్కలో ఒక ఆయన ఉన్నాడంట, ఈయన ఏమన్నాడు తెలుసా? సారీ బ్రదర్, క్షమించండి బ్రదర్ అన్నాడంట. ఏదో పోయేస్తాను మళ్ళీ తగిలించింది కాకండి పప్పు ఇదంతా కాలుకైంది, నీకు కను కనపరాలే అన్నాడంట. ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు? దయగా మాట్లాడుతున్నాడు. సారీ బ్రదర్. అది తుడిచేదానికి కూడా వంగినాడు. వంగిన తర్వాత మళ్ళీ ఇతను పక్కన చల్లుకున్నాడు. ఆయన తోసుకొని వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఈయన ఎవరో నీకు తెలుసా అన్నాడు. ఎవడైతే ఏం నాకేమన్నాడు ఈయన. ఆయన కలెక్టర్ అన్నాడు. కలెక్టరా? ఆశ్చర్యం కలిగించింది. కలెక్టర్ ఏమెత్తుతున్నాడు చెప్పండి. మీరు చెప్పకపోతే నేను ముగించేస్తా. ఇస్తారా? ఎప్పుడన్నా మందిరంలో ఇస్తారులు ఎత్తినావా? టాయిలెట్స్ కడిగినావా? అటెండర్ పోస్ట్ ఉంటేనే మన కాలర్ పైకి పోతుంది. ఎంఆర్ఓ ఆఫీసు అటెండర్ భయ నేను ఏమనుకుంటాడా ఎడా. ఇప్పుడు ఇంకొకటి వచ్చినా ఏంటి
వాలంటీర్లు మా వాళ్ళని పట్టుకోలేకుండా ఎంఆర్ఓ కన్నా ఎక్కువైపోయినారు. వాస్తవంగా చెప్తున్నా నేను, ఎందుకంటే మేము తిరుగుతూ ఉన్నాము కాబట్టి. దేవుని బిడ్డలారా, ఎవరనుకుంటున్నావు అతను? కలెక్టరా? ఆశ్చర్యమైంది. ఆయన అక్కడ వేసి వచ్చే లోపల ఎంత గర్వంగా మాట్లాడిన వ్యక్తి, సార్ నన్ను క్షమించు సార్ అన్నాడు. సార్ కాదు, నేను సహోదరుని అన్నాడు. మనమైతే సార్ అంటేనే నా కథ తెలియదు, నన్ను సార్ అన్నాడు. ఏమనుకుంటాడు? అవునా కదా, నేను సహోదరుని. సార్ మీరు కలెక్టర్ ఇక్కడ కాదు, ఇక్కడ దేవుని మందిరంలో సహోదరుని. అతన్ని బట్టి అతను రక్షణ పొందినాడు, మారు మనసు పొందినాడు. ఆ కాన్వకేషన్లో దేవుని మందిరంలో నీ పరిచర్య ఏంది? యేసయ్య పరిచర్య నజరేతులో ఆశ్చర్యం కలిగించింది. ఆయన బోధలు ఆశ్చర్యం కలిగించినాయి, ఆయన దయగల మాటలు ఆశ్చర్యం కలిగించినాయి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడా నీవే, ఆశ్చర్యకరుడా నీవే, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు, ఆశ్చర్యకరుడా నీవే, ఆశ్చర్యకరుడా నీవే, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. దేవుని బిడ్డలారా, ఆ దయగల మాటలకే ఇంక ఈ కలెక్టర్ 5 పాయింట్లు చెప్పాలా, 7 పాయింట్లు చెప్పాలా, ఏమ్మా 14 పాయింట్లు. ఆయన పరిచర్య ద్వారా, ఆయన దయగల మాటల ద్వారా రక్షణ పొందినారు. కడపలో ఒక ఎక్కుతున్నాడు, నేను చెప్పగలను. మేము కళ్ళారా చూసినాం. అన్న కూడా తెలుసు, ఆయన రెడ్డి కొడుకు, ఆయన పేరు దానియల్. సంగ పెద్దగా ఉన్నాడు. జాషవన్న, జార్జ్ అన్న, బాలరెడ్డి ఏమో, బాలరెడ్డి. మన తిరుపతి ఆయన జయంతిరావు అన్న చేసుకున్నాడు వాళ్ళ బిడ్డను. ఆయన కొడుకు రెడ్డిస్. అంటే నేను ఎందుకు చెప్తున్నా, ప్రభుని నమ్మినారు కానీ రెడ్డిస్ అని ఎప్పుడు చెప్పలే. అంటే మీరు ఏదో చెప్తున్నారు నేను అనడం లేదు, దయచేసి ఇక్కడ ఎవరు అనుకోవద్దు. ఇది ఎంతో అవసరం. నేటి సమాజానికి తరముకు ఇది లేదు. బర్మా జోసఫ్ అంకుల్ కడప బేర్షెబలో మేమెంతో నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన డ్యూటీ ఏందో వేయించుకునేది తెలుసా? దైవ సేవకులు ఎవరున్నా అక్కడ కాన్వకేషన్ జరిగితే, యూత్ క్యాంపు జరిగితే తన డ్యూటీ ఏది వేయించుకోడు. పొత్తకిచ్చినావు, ఈ పరిచయలో నమ్మకంగా ఉన్నట్టుగా సహాయం చేయదేవా, ఇవి ఎంత చక్కగా క్లీన్ చేయాలో నీ కృప నాకు ఈ ప్రభా, ఇవి ఎంత చక్కగా క్లీన్ అవుతున్నాయో నా హృదయం అంతా శుభ్రపరచు. ఇలాంటి ప్రార్థన చేస్తామా? ఆయన ఆ పరిచర్య చేసేవాడు. ఆయన ద్వారా ఎంతమంది ప్రభులోకి వచ్చినారంటే ఆశ్చర్యం. ఆయన దయగల మాటలు ఆయన ఇలాగ బోధించలే. ఆయన పరిచర్య ద్వారా ఆశ్చర్యం ప్రభులోకి వచ్చినారు. యూత్ కొంతమంది అలాగ నేర్చుకుంటూ వచ్చినారు. యవనస్తులారా, దేవుని బిడ్డలారా, నీవు నేను ఎవరమైనా సరే దేవుని మందిరంలో మన పరిచర్య ద్వారా ప్రభుకు అనేకులకు ఆశ్చర్యం కలగాల. అందుకే నా కొడుకున్నాడు చెప్తున్నా, దేవుని మందిరంలో కసు నూకాలా, సాపలేయాలా, మైకు పెట్టాలా. మందిరంలో కూర్చుంటే లేచిపోకూడదు. వాడు లేచిపోయినాడంటే ఆ రోజు వానికి 100 డిగ్రీల సెంటీగ్రేడ్లతో ఉంటుంది. ఏంది జ్వరం? ఎందుకు తెలుసా? దేవుని మందిరంలో పరిచర్య చేయి. నేను ఇక్కడ ఏదో విధానంగా నేను చెప్పడంలే, వాస్తవికంగా ప్రాక్టికల్గా చెప్తుంటున్నాను. నేను ఏదైతే నేర్చుకున్నానో అదే. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు జన్మ ఆశ్చర్యమే కాదు, నజరేతులో ఆయన పరిచర్య ఆశ్చర్యం. ఆయన ఏం బోధించాడు? యెషయా గ్రంథం, దానికి ముందు లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 32వ వచనం. లూకా 2:32 చదువు నాయనా. క్షమించు నాయన. 3:22 లూకా 3:22 క్షమించండి 3:22. ఆ 23వ వచనం. యేసు
బోధింప మొదలుపెట్టినప్పుడు 30 ఏండ్ల ఈడు గలవాడై చాలు. ఆయన బోధించినప్పుడు ఆయన వయసు ఎంత అంట? పరిచర్యకు ముందు ఏం చెప్పబడుతుంది? పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగొచ్చినప్పుడు, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీయందు నేను ఆనందించు. చెప్పండి, ఏం కలిగించినాయి? అది. రెండవది, మనం చదువుకున్న యెషయా 61లో చెరసాలలో ఉన్నవారికి ఏం కలిగించుటకు? విడుదల కలిగించుటకు. మానవులంతా ఏ చెరసాలలో ఉన్నారు? పాప పనే చెరలో బంధింపబడి ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించుటకై యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ఆత్మ తన మీద ఉండి బోధించి చెరలో ఉన్న వారందరినీ, అనేకులను ఆ చెర నుండి విడిపించిన తర్వాత 6వ కీర్తన చదవండి, 7-8 వచనాలు. 146వ కీర్తన 7-8 వచనాలు చదువు నాయన త్వరగా. 146, 7-8. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, కృంగిన వారిని నన్ను అభిషేకించినాడు, లేదంటే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే ఇలాగున ఆయన పరిచర్య చేయడం ద్వారా అనేకులు ఆ సంగతులను చూచినప్పుడు వారికి ఏం కలిగింది? ఆశ్చర్యం. యేసు ప్రభు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. దుఃఖ సృష్టి మరణించే పాపిని రక్షింప, సిలువలో మరణించే ప్రేమతో నిన్ను విడిపింప. వేరెవ్వరు లేరు, జీవాధిపతి యేసుడే. వేరెవ్వరు లేరు, జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. గ్రుడ్డికు చూపునిచ్చి కుంటి వారి చక్కగా నడువ చేసెను. గ్రుడ్డికి చూపునిచ్చి కుంటి వారి చక్కగా నడువ చేసెను. మూగా వారికి మాట్లాడక చేసెను. మూగా వారికి మాట్లాడక చేసెను. చెవిటి వారి చెవులా వినజేసెన్. వేరెవ్వరు కాదు, శివాధికారి యేసుడే. కాబట్టి చెరలో ఉన్న వారిని, గురుటి వారిని, మూగవారిని, ఆయా చెవిటి వారిని, కుష్ఠరోగులను, చనిపోయిన లాజరును, అనేకులను ఆయన ఏం చేయగలుగుతూ వచ్చినాడంటే ఆయన యొక్క పరిచర్యలో, ఆయన బోధలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యములు చూడగలుగుతూ వచ్చినారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, నజరేతులో ఆయన పరిచర్య ద్వారా, లేకుంటే ఆయన యొక్క దయగల మాటల ద్వారా అనేకులకు ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. యేసు ప్రభు జన్మమే ఒక ఆశ్చర్యం అయితే ఇంకెంత ఆశ్చర్యముగా ఉంది. అందుకే ఆయన దయగల మాటలు కూడా ఆశ్చర్యపోయినారు. ఆయన ఎలాంటి పెదవులు కలిగిన వాడంట? కీర్తనలు 45 2వ వచనం, నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు,
నీ పెదవుల మీద ఏం పోయబడిందంట? సమయంలో నజరేతులో యేసయ్య పరిచర్య ద్వారా ఆశ్చర్యం కలిగింది. అందుకే ఆయన అద్భుతములు అనేక మంది చూసి ఏమన్నారు? మత్తయి రాసిన సువార్త ఆశ్చర్యపోయినారు. 9వ అధ్యాయం 33వ వచనం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 33వ వచనం చదవండి. దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత మూగవాడు మాట్లాడగా జన సమూహములంతా ఆశ్చర్యపడి ఏ దయ్యం అంటే అది ఏ దయ్యము చెప్పండి? మనం కూడా పలకపోతే మూగలమే. మామూలు దయ్యాలను ఎలగొట్టేదానికి పట్టుకొని నీ పేరు ఏందో చెప్పంటే చెప్తుందేమో, కానీ మూగ దయ్యాన్ని పేరు చెప్పమన్నా మాట్లాడమన్నా నువ్వు ఎవరన్నా చెప్తుందా? దేవుని బిడ్డారా, మూగ దయ్యమును ఆయన వెళ్ళగొట్టిన తర్వాత ఇశ్రాయేలీలలో ఇంత అద్భుతమైన కార్యం ఎప్పుడు జరగలేదని చూసి ఆశ్చర్యపోయినారు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదవండి. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఏమన్నారంట? ఆశ్చర్యపడిరి. ఈనాడు నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం మన మాటల ద్వారా, మన పరిచర్య ద్వారా ఆశ్చర్యం కలుగుతుందా? జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన జన్మ బెత్లెహేములో ఆశ్చర్యమును కలిగించింది. నీ పాప జీవితం నుండి నువ్వు రక్షింపబడి జన్మించినవైతే ఆశ్చర్యం కలగాల. నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, అనేకులకు, తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలగాలి. నేను వాస్తవంగా చెప్తున్నా, ప్రభు పాద సన్నిధిలో బైబిల్ పట్టుకొని 10th క్లాస్లో నా కొడుకు మంచి మార్కులు వచ్చినప్పుడు కడప కలెక్టర్ అవార్డు ఇస్తూ వచ్చినాడు. తర్వాత నా ఆశ, శక్తి, సామర్థ్యం, నేను ఇంజనీరింగ్ చదివించాలని ఉంది, నా దగ్గర లేదు. నేను ప్రార్థన చేస్తూ వచ్చిన డిప్లొమా చేయిద్దాంలే అని అనుకున్నాను. IIITలో ఇడుపులబాయిలో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత చదువుతూ వస్తూ ఉన్నాడు. ఓ సంవత్సరం అయిపోయిన తర్వాత 2వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత వానికాయ వాడే నా దగ్గరికి వచ్చినాడు. డాడీ, నేను బాప్తిసం తీసుకోవాలన్నాడు. నీ వయసు ఎంతరా? నువ్వు ఎట్లా బాప్తిసం తీసుకుంటావు? ఇలా మాదిరికరమైన జీవితం ఏది? నీలో మారు మనసు పొందినట్లు రుజువేంది? అసలు నీ క్రియలు, నీ తలంపులు, నీ మాటలు ఎలాగున్నాయి? నువ్వు కాలేజీలో ఉన్నావు, నువ్వు ఎలాగున్నావు? వర్షములతో ప్రశ్నలు కురిపించిన అన్నిటికీ సమాధానం చెప్తూ వచ్చినాడు. మేమిద్దరం కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినాం. నువ్వు కూడా ప్రార్థన చేసుకొని చెప్తూ వచ్చినా. వాడి బాప్తి విషయంలో దేవుడు మాకు చక్కగా బయలుపరుస్తూ వచ్చినాడు. వాడు ఎప్పుడు వచ్చి అడిగినాడో మేమిద్దరం కన్నీరు కార్చినాం. ఈ దినాల్లో చాలామంది తల్లిదండ్రులు, పిల్లలు రక్షణ పొందక, మారుమనసు పొందక, బాప్తిసం తీసుకోక ఎంతమంది మాకు వచ్చి చెప్పేవాళ్ళంటే మా పిల్లల కొరకు. అంటే నేను ఆశ్చర్యమైన సంగతి చెప్తున్నా. రే, బాప్తిసం అంటే సన్న సంగతి కాదు నాయన. శోధనలు వస్తాయి, అనేకమైన పరిస్థితులు వస్తాయి. నువ్వు ప్రభు కొరకు నిలబడాలా, నువ్వు కాలేజీలో ఉన్నావు, బహు జాగ్రత్తగా ఉండాలంటే కొన్ని వాక్యములు చూపిస్తూ వచ్చినాడు. నాకు, నా భార్యకు, అనక అక్కకు ఆశ్చర్యం కలిగింది. యవనస్తురాలా, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను అద్భుతంగా రక్షించి ఆయన బిడ్డగా చేసుకొని పరలోకము యొక్క వారసునిగా చేసుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తర్వాత మేము బాప్తిసాల కార్యక్రమం పెట్టినాం. ఎప్పుడైతే బాప్తిసం పెట్టినాం, బెంగళూరు జోసఫ్ నన్ను పిలిపించి గ్రౌండ్లో, ఆడ మా యొక్క మందిరం వెనక గ్రౌండ్ ఉంటే గ్రౌండ్లో మీటింగ్ పెట్టాం. ఉదయకాలంలోనే 100 డిగ్రీల సెంటీగ్రేడ్లతో జ్వరం కాస్తా ఉంది వానికి. శత్రువుడు ఎంత పోరాటం తెచ్చినాడు. జ్వరం. సిస్టర్ అనేది వానికి అంత జ్వరం వస్తుంటే నీళ్ళలో ఎట్లా ముంచాలనేది. జ్వరం రాని, వాయు రాని, ఏమన్నా రాని వాడు ఓడిపోవాలా? ఎవడోడో చెప్పండి. గెలిచాలా, ఓడిపోవాలా? ఓడిపోవాలంటే ఏం చేయాలా? 100 డిగ్రీల సెంటీగ్రేడ్లతో నీళ్ళలో ముంచిన. వాస్తవం చెప్తున్నా, వాడిని నీళ్ళలో ముంచి వచ్చి దైవజనులము చేతులు ఉంచి ప్రార్థన చేస్తే జ్వరం ఎక్కడో వెళ్ళిపోయింది. అది లేదు.
ఆశ్చర్యమా కాదా? ఆయన ఆశ్చర్యకరుడు. ఎన్నో గొప్ప కార్యములు జీవితంలో చేయగలవాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రికాల సమయంలో క్రిస్మస్ యేసయ్య జన్మించిన సందర్భంగా ప్రపంచానికి అనేకులకు ఆశ్చర్యం. కాబట్టి ఈ మొట్టమొదటిది ఆయన జన్మ బెత్లెహేములో ఆశ్చర్యం కలిగించింది. రెండవది ఆయన పరిచర్య నజరేతులో ఆశ్చర్యం కలిగించింది. మూడో సంగతి చెప్పి తొందరగానే ముగిస్తా. 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంది. 8:30కు ముగించమన్నాడు, 8కే ముగిస్తా, ఎందుకంటే రేపు సండే. రండి మూడవ సంగతి చూద్దాం. లూకా రాసిన సువార్త ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. 8వ అధ్యాయం 25వ వచనం. 8:25 చదువునైనా. లూకా 8:25. లూకా 8:25 అనెను. భయపడి ఒకరికొకరికి వీళ్ళకి ఏం జరిగింది ఇక్కడ అంటే, గలిలయ సముద్రము పైన ఆయన శక్తి ఆశ్చర్యమును కలిగించింది. గలిలయ సముద్రములో ఎవరున్నారు? యేసు ప్రభుతో శిష్యులు ఉన్నారు. 26వ వచనం నుంచి మనం చదువుకుంటే ఆడ స్పష్టముగా రాయబడి ఉంది. ఆ యొక్క ప్రయాణంలో వారు వెళుతూ ఉన్నారు. ఆ సముద్రంలో యేసుక్రీస్తు ప్రభు ఒక చోటుకి వెళ్ళి ఆ తలగడగా ఒకటి చేసుకొని ఏమైపోతున్నాడు? నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉంటే ఏమొచ్చింది? గొప్ప గాలి తుఫానులు వచ్చినాయి. అదంతా కొట్టమిట్టాడుతూ ఉంది. కలవరంతో ఉన్నారు, అలసడితో ఉన్నారు, భయాందోళనతో ఉన్నారు, భయభీతులతో ఉన్నారు, ప్రాణాపాయంలో ఉన్నారు. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? లేపుతా ఉన్నారు. అయ్యా, మా పరిస్థితి చూడు, నువ్వేమో చల్లగా నిద్రపోతున్నావు. యేసు ప్రభు వారితోనే ఉంటేమో ఏంటంటే భయమో. యేసు ప్రభుతో వారు అనేక ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు కన్నులారా చూసిన వారికే. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వారికి భయం వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి ఏం చేస్తున్నారు? అక్కడ 25వ వచనం ఏం చేస్తున్నారండి? అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి ఏమవుతున్నాయి? అవి లోపడతాయి. కానీ మనం మాత్రము ఎంతమంది ఎన్ని వచ్చి బోధలు చేసింటారు? బోధలకు లోపడినామా? వాక్యానికి బోధ వద్దులే, వాక్యానికి లోబడినామా? ఏమక్క, ఏం లోబడింది? ఎట్టుంది ఈ కథ? ఏ గాలి, ఏ నీళ్ళు, ఏ అలలు. కుక్క వచ్చిందనుకో, ఓష్. టీచరు స్కూల్లో సైలెన్స్ అన్నట్టుంది యేసు ప్రభు. దేనిలో? గాలిని ఆగు, కలవరంతున్నారు, భయపడుతున్నారు, వీళ్ళకి విశ్వాసం లేదు. నాకు తెలిసి దీనికి గాలికి సముద్రానికి విశ్వాసం ఉందని రాసిందంటే పరిశుద్ధాత్మ దేవుడు బ్రహ్మాండంగా ఉండింది అనుకుంటున్నా. ఏమండి? గలిలయ సముద్రములో, ఆ ప్రయాణంలో, ఆ ఓడలో, ఆ స్టీమర్లో, అక్కడ ఎంత కలవరంతో, భయంతో, ఆందోళనతో, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నీ విశ్వాసం ఎక్కడా? విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, ఎంతకాలము నేను మీతో ఉండాలా? అందుకే అంత్య దినములలో నేను వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అన్నాడు. నేటి దినాల్లో ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉంది. మన విశ్వాసం ఎక్కడా? ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకుందాం. గలిలయ సముద్రములో ఆయన శక్తి, ఆయన మాటలో శక్తి, ఆయన వస్త్రములో శక్తి, ఆయన ఉమ్మిలో శక్తి ఎన్ని అద్భుతములుగా ఉన్నాయో మనము చూడగలుగుతూ వస్తుంటున్నాం. గాలిని, సముద్రమును ఆయన నిమ్మలపరిచినాడు. అవి లోబడుచున్నవి. అవి ఏమవుతున్నాయి చెప్పండి? లోబడుతున్నాయి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 50వ వచనం. 6:50 త్వరగా.
ఆ, 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 ధైర్యమును తెచ్చుకునుడి, నేనే భయపడుకుడి. 9వ అధ్యాయం 6వ వచనం, త్వరగా మార్కు 9:6. తర్వాత ఒకరు 10:32. వారి మిగుల భయపడిరి గనుక. తర్వాత 10వ అధ్యాయం 32వ వచనం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నా దోణ ఒకవేళ ఈ భయములతోనూ మన హృదయములు, మన కుటుంబములు, మన సంఘములు, మన జీవితంలో అధైర్యమైన పరిస్థితులు, భయపడే పరిస్థితులు, కలవరం కలిగిన పరిస్థితులు, లేకుంటే ఆందోళన కలిగిన పరిస్థితులు, లేకుంటే దుఃఖము నిట్టూర్పులు కలిగిన పరిస్థితులు, అనేకమైన భయభీతులు నీ జీవితంలో, నా జీవితంలో వెంటాడుతూ ఉంటే, నా ప్రభు నా నావలో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నన్ను భయపడొద్దు అన్నాడు. ఆయన జన్మించినప్పుడు దూతలు చెప్పారు, లేకుంటే యేసయ్య చెప్పాడు, భయపడుకుడి. అనేక సందర్భంలో విశ్వాసం లేని కారణమును బట్టి మనకు భయం ఉంది. అవిశ్వాసం ఉంది కాబట్టి భయం, విశ్వాసం ఉంటే ధైర్యం. పరీక్షించుకుందాం దేవుని బిడ్డలారా. అందుకే ఆయన అన్నాడు, మీ విశ్వాసం ఎక్కడా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాడు మన జీవితంలో, నీ చదువులలో, నీ ఉద్యోగములలో, నీ వివాహములలో, దేవుని యొక్క సంఘములో, లేకుంటే కుటుంబంలో మన విశ్వాసం ఎంతగా ఉందో చూడు. ఆయన ఆవగించేంత విశ్వాసమును కలిగి ఉండమని చెప్పినాడే. ఈనాడు ఈ అంత్య దినములలో మన జీవితంలో విశ్వాసం లేని వారమై భయభీతులతో, కలవరములతో ఉన్నాము. అందుకే సండే స్కూల్లో వారు పాట పాడతారు, నా నావలో యేసు ఉన్నాడు, నా నావను చెప్పండి నడిపించుచున్నాడు. చిన్ని నావా నా. దేవుని బిడ్డలారా, మన నావలో మన ప్రభు ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? మనలో మన ప్రభు ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? ఏమండి, ఆ గలిలయ సముద్రములో ఆయన నిమ్మలపరిచినాడు. ఒకవేళ మన కుటుంబంలో గాలి సముద్రం లాంటి పరిస్థితులు వచ్చినాయా, ఆయన నిమ్మలపరిచేవాడు, ఆగు అని చెప్పేవాడు, మన భయమును తీసివేసేవాడు, ధైర్యమును ఇచ్చేవాడు. తిమోతి అంకులు చెప్తూ వచ్చాడు, కొత్తగా పెళ్ళయిందంట, ఈయనకి హిందీలో 10 మార్కులేనంట. తిమోతి అంకులకు హిందీ రాదంట. ఆంటీకేమో హిందీ వస్తుందంట. కొత్తగా పెళ్ళైన తర్వాత అంకుల్ ఇంటికి వచ్చిన తర్వాత మదనపల్లెకు ఆయమంతా బట్టలన్నీ ఉతికేసి అలసట ఆడ పండుకొని ఉందంట, మంచం మీద గుడెక్క పండుకొని ఉంటానే ఈయన వచ్చినా ఇంగ్లీష్ మాట్లాడినాడు. కాగే సృష్టి ఏదో సృష్టి కదా అంటేనే ఏం అలిగి బూది లేదంట. రాణి భాష మాట్లాడినాడు, హిందీ మాట్లాడతానే ఇంకా లేసుకునేది చూడు, నేను ఈ బట్టలన్నీ ఉతికి దేవి ఆరేస్తే నన్ను సోమర్దాన పండుకొని ఉన్నావని అంటావా హిందీలో అని ఇంకా పండుకునేది. ఏం చేశాడు, దేవాకాలి సముద్రం ఆపనాయన అని ప్రార్థన చేసినాడంట. అప్పుడు నిమ్మలు పడిందంట. లేస్తూ ఉంటాయి మన కుటుంబంలో గాలిలో, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా మనల్ని అధైర్యపరచుటకై, కురుంగదీచుటకై, భయభీతులు తీసుకుని వచ్చుటకై అనేకమైన పరిస్థితులలో శత్రువు ఎంతో వాడుకుంటూ వస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, భయపడకు, భయపడకు, భయపడకు. నీ నావలో నేను ఉన్నా, నీ కుటుంబంలో నేను ఉన్నా, నీ హృదయంలో నేను ఉన్నా, దేవుని సంఘంలో నేను ఉన్నా. నువ్వెందుకు భయపడేది? ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను నీకు లేనా? నీ విశ్వాసం ఎక్కడా? ఈనాడు మన జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములను మనం కన్నులారా 1-2 చూసినప్పుడు మన విశ్వాసమును మనం ధైర్యపరచుకున్నట్టుకు భయపడకుండా ఈ లోకములో సాగి వెళ్దాం. అవి ఎటువంటి గాలి తుఫానులనైనా ఆయన అణిచే దేవుడు, నిమ్మలపరిచే దేవుడు, గద్దించే దేవుడు, కలవరములను, దుఃఖమును, నిట్టూర్పును అన్నిటినీ ఆయన తీసివేసే దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ఇంకెన్నో సంగతులు మనకు అవసరం లేదు, కానీ ఈ 3 సంగతులు నీతో చెప్పి మనం ముగిస్తూ ఉంటున్నాం. ఆయన జన్మ బెత్లెహేములో ఆశ్చర్యం కలిగించింది. ఆయన పరిచర్య నజరేతులో, ఆయన పెరిగిన నజరేతులో ఆశ్చర్యం కలిగించింది. ఆయన దయగల మాటలు గలిలయ సముద్రములో, ఆ ప్రయాణములో, ఆ ఓడలో, ఆ యొక్క స్టీమర్లో, ఆ యొక్క నావలో
ఆయన మాటలు ఆశ్చర్యం కలిగించినాయి. అందుకే యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. నీళ్ళ మీద నడచిన నామం, నీళ్ళ మీద నడచిన నామం, గాలి తుఫానుల నడచిన నామం, గాలి తుఫానుల నడచిన నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసు అనే పేరులోనే ఏముంది? శక్తి ఉంది. ఒక దయ్యం దగ్గరికి పోయి యేసు అంటేనే ఏమంటున్నది? దయ్యం ఎరిగింది యేసు ప్రభును. ఏమెరిగింది? దయ్యం తెలుసుకున్నది. నువ్వు నజరేయుడివైనా బో. ఈనాడు ప్రపంచంలో చాలామంది దయ్యాలు బట్టి ఆయనను ఎరగలేకున్నారు. మనకు కూడా అప్పుడప్పుడు దయ్యాలు పడుతుంటాయి. ఆయన ఎలాంటి వాడు ఇంకా ఎరగలే, గ్రహించలే, తెలుసుకోలే. దయ్యములు ఆయనను ఎరిగి తెలుసుకొని ఆయన పేరు చెప్తూ వణుకుతూ, అయ్యా మేము వెళ్తాము, ఉండము, నీ ఏడుగు మేము తట్టుకోలేం. ఇంత శక్తి కలిగిన నామం యేసుక్రీస్తు నామం. ప్రియ సోదరుడు సోదరి, రాత్రికాల సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మన జన్మ ద్వారా ఆశ్చర్యం కలగాల. నువ్వు రక్షింపబడినావంటే నేను చెప్పగలను. మా ఇంట్లో అందరూ, ఒక్క సహోదరి, ఒక సిస్టర్ చనిపోయింది. 11 మంది ఉన్నాం. 11 మంది అల్లుండు ప్రభు నమ్మినారు, కోడళ్ళు నమ్మినారు, మనవరులు మనవరాలు, ఆయా తలాంతులు వరాలు దేవుని సంఘంలో మేమందరం కలుసుకుంటే 100 కేజీలు బియ్య బస్తం వేయాలి. అందరూ ప్రభువులో ఆశ్చర్యం. మా అమ్మ ఒక్కతి యేసుస్వామిని నమ్మింది. మా జమలమడుగు కడప నుంచి మా అమ్మని ఇస్తే దొరల కాలంలో యేసయ్యను నమ్మింది. చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉంటే మా నాయన మోకరించి మా అమ్మ ప్రార్థన చేస్తుంటే ఎనిక్కు పెట్టి తనతో బోళ్ళ బొక్కన పడి ముక్కు పగిలింది మా అమ్మకు. తర్వాత ఏంది నువ్వు మా ఇంట్లో ముడ్డి పైకెత్తి ఏందో ఆ తల కిందికి దించి ఏందేందో మంత్రాలు చేస్తాండవేనని అయిపోయి తెలుస్తే కదూ, ఆయన తెలుస్తే కదా. దొరల కాలంలో ప్రార్థన. తర్వాత ఈదులో నిలబెట్టి చేతిలో నిప్పులు పోసాడు మా అమ్మకు. మా అమ్మ ప్రార్థన ద్వారా ఇదన్నా మేము చెప్పగలం. అనేక మంది సేవకు వచ్చిన ప్రభు యొక్క సేవలో ఉన్నాం, ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నాం. ఇప్పుడు 93 ఏళ్ళు చక్కగా ప్రభుని ఆరాధించి ప్రభుని మహింపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా ఆశ్చర్యం. అందరూ అంటారు, ఓ సుజనమ్మ నీ కడుపెంత చల్లది, నువ్వు ధన్యురాలు. ధన్యుడావు నీవు, ధన్యుడావు, ధన్యుడావు నీవు, ధన్యుడావు. ఓ ఇశ్రాయేలు బాహు ధన్యుడావు, ఓ ఇశ్రాయేలు బాహు ధన్యుడావు. యెహోవాయే నిన్ను విమోచించెను, యెహోవాయే నిన్ను విమోచించెను. నీవు మహా ప్రభు ధన్యుడావు, ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడావు. ధన్యుడావు, ధన్యుడావు నీవు, ధన్యుడావు, ధన్యుడావు నీవు, ధన్యుడావు. ఏంటి ధన్యత? నీ పేరును బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న అందమును బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న అంతస్తును బట్టి, దీన్ని బట్టి కాదు ధన్యత. ఎవరైతే సంపూర్ణంగా యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి తమ జీవితముల ద్వారా ఆశ్చర్యం కలుగుతుందో, తమ యొక్క పరిచర్య ద్వారా, లేకుంటే తన దయగల మాటల ద్వారా, క్రియల ద్వారా ఆశ్చర్యం కలుగుతుందో, యేసుక్రీస్తు యొక్క శక్తి సామర్థ్యం మనలో కలిగి ఆ శక్తితో దేవుని యొక్క సన్నిధిలో సాగి వెళుతున్నామో, ప్రభు రాకడ కొరకు ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో వారే ధన్యులు. ఓ ఇశ్రాయేలు నీవు బహు ధన్యుడవు. రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మా అమ్మను ఆ మాట అంటారు. ఈనాడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
తమకు దేవుడు కాగల జనులు దేవుడైనడా ఆయన నీకు? రక్షకుడుగా అయినడా ఆయన నీకు? క్రొత్త జన్మ జన్మించినావా నీవు? రాత్రికాలం ఇక్కడి నుంచి ధన్యుడుగా ధన్యురాలుగా వెళ్ళాలా? నీ ద్వారా ఆశ్చర్యం కలగాల, నీ ద్వారా అద్భుతం కలగాల. ప్రియ సోదరుడా సోదరి, జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని, అయ్యా నీ జన్మ ద్వారా ఆశ్చర్యం, నీ పరిచయ ద్వారా దయగల మాటల ద్వారా ఆశ్చర్యం, గలిలయ సముద్రంలో నావలో నీ శక్తి ఎంత ఆశ్చర్యమో నేను చూస్తూ వచ్చినాం. నా జీవితంలో కూడా అలా వచ్చేయనైనా. నేను కూడా జన్మించాను, రక్షణ పొందాను, మారుమనసు పొందాను. నేను పరిచయం చేయలే, నా జీవితం సరిగా లేదు, లేదా నా మాటలు సరిగా లేవు, నా క్రియలు సరిగా లేవు, అందుకే అనేకులకు ఆశ్చర్యం కలిగించలే. ఇదిగో నీ శక్తి నాలో లేదు, అందుకే నా జీవితంలో ఆశ్చర్యం లేదు, నన్ను క్షమించని ప్రభుని అడుగు. ప్రభు క్షమిస్తాడు. ఒక నూతన విధానంలో నూతన వాగ్దానముల కొరకు నువ్వు సిద్ధపడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నమ్మకం పరలోకపు తండ్రి, లోకరక్షకుడిగా భూమి మీద అవతరించిన మీరు, నీ జన్మ ఎంతో ఆశ్చర్యమును కలిగించిన జన్మగా ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా వెల్లడి చేసి ఆశ్చర్యమును కలిగించారు. ప్రవక్తలు, దూతలు తెలుపుట వలనే కాదు, మీరు అవతరించి ప్రభువా మీరు చేయు కార్యములలో ఎన్ని ఆశ్చర్యములు జరిగించారో చూసి అనేకులు 4 సువార్తల్లో ఆశ్చర్యపడ్డారు. అంత గొప్ప ఆశ్చర్యకరుడుగా 9:6లో రుజువుపరుచుకున్నారు. ఇప్పటికీ ఆశ్చర్య కార్యములు చేస్తూనే ఉంటున్నారు. మీరు చేయడం కాదు, మీ అందు విశ్వసించిన మా జీవితములు, క్రియలు, ప్రవర్తన, మాటలు, చేష్టలు, సాక్ష్యము ద్వారా అనేకులకు ఆశ్చర్యము కలిగించాలన్న నీ వాక్య ఉపదేశముకై స్తోత్రములు. ఈ మాటలు విన్న మేము ఆశ్చర్యకరుని అందు విశ్వాసముంచి ఆ రక్తములో కడగబడి ఆయనలాగా మా జీవితాల్లో మమ్మల్ని చూసిన వారు ఆశ్చర్యపడుతున్నారా లేదన్న ప్రశ్న మాలో కలిగించండి. అనేకుల దృష్టికి ఎంతో అభ్యంతరం. సంవత్సరం ఆరంభం నుండి చివరి వరకు పలాని సిస్టర్, పలాని కుటుంబం ప్రతి మీటింగులో ప్రకటించిన టైం కంటే 10 నిమిషాలు వచ్చి సంవత్సరం అంతా అలాగే నేను చూశానని ఆశ్చర్యపడేవారు లేరు. సంఘం అంతటిలో పలాని కుటుంబం, పలాని వ్యక్తి, పలాని సిస్టర్ ప్రతి విషయములో సమర్పణలు ఎంతో ముందున్నవారని ఇతరులు ఎరిగి ఆశ్చర్యపడేవారుగా లేరు. మా క్రియలు, కార్యములు ద్వారా ఎవరు ఆశ్చర్యపడము లేదు. ఇతరులు ఆశ్చర్యపడాలంటే అలాంటి క్రియలు మేము చేయడం లేదు. అన్నిటిలో వెనకబడుతున్నాం. ప్రభువా, ఏ విషయములు కూడా ఆశ్చర్యం కలిగించే క్రియలు లేవు. ఎంతైనా మీరు మాత్రము ఆశ్చర్యకరుడవే, ఆశ్చర్య కార్యములు చేసినావు, చేస్తున్నావు, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నావు. అవి మా ద్వారా క్రియలు ఇంకా వెల్లడి కావడము లేదు. వాక్యమును అర్థం చేసుకుని, పరీక్షించుకొని, లోటును గుర్తించి సరిచేసుకొని జీవితముల ద్వారా, క్రియల ద్వారా, సాక్ష్యము ద్వారా, ప్రత్యేక ద్వారా, సమర్పణ ద్వారా, విధేయత ద్వారా, లోబడడం ద్వారా అనేకులకు ఆశ్చర్యం కలిగించేవారుగా మా జీవితాలు ఉన్నట్లు మాకు సహాయపడండి. ఈ వాక్యపు తలంపులు మా హృదయాలు ముద్రించండి.
పొందిబిడ్డను దీవించండి, క్షేమంగా వారి గృహాలు చేర్చండి. మిగతా రాత్రి విశ్రాంతి ఆరోగ్యంతో ఇచ్చండి. మీరు అక్కడ మీ చిత్తమైతే మెలుగు సిద్ధపాటు అనుగ్రహించండి. ఆలస్యమైతే అంతవరకు వచ్చి ప్రతి కీడు తప్పించి ఉదయకాలము ప్రభువా స్థానిక గ్రామాల్లో ఉన్న నీ బిడ్డలందరి ప్రయాణాలు తోడుకొని క్షేమంగా సకాలములో నీ ఇంట్లోనికి చేర్చండి. పరిచర్య ప్రారంభించి కొనసాగించి ముగించుటలో రేపు ప్రేమ విందు కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మహిమ తెచ్చుకోరండి. మీ దేవుళ్ళకే వందనము చెల్లిస్తూ మీ కృపల హస్తాలములు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నా అలాగే సొలొమోను బ్రదర్ మరి అమ్మగారి గర్భ ఫలమును ఆశీర్వదించి ఆమె గర్భముల నుండి అందరినీ సేవకులను తయారు చేశారు. కుమార్తెలను సేవకులుగా చేశారు, సేవకురాలుగా చేశారు. వారి మనవరాలు కూడా సేవకులుగా చేశారు. ఎంతగానో ఆమె గర్భ ఫలమును ఆశీర్వదించారు. అనేకులకు ధన్యురాలు అని రుజువు చేసుకుంటూ వచ్చారు. 93 సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ఆరోగ్యం ఇచ్చారు, నడిచిన మందిరానికి వెళ్ళి ఇంకా ఆరాధించి ప్రార్థించి భాగ్యం ఇచ్చారు. శేష జీవితంలో నీ బిడ్డ అనేకుల కొరకు ప్రార్థించే భారము, కొడుకులు కోడళ్ళు అల్లులు కూతుర్లు ఎంతోమంది సేవ చేస్తున్నారు. వారి అందరికీ ప్రార్థించే భారము నీ బిడ్డ హృదయంలో ఉంచినందుకు మీకు స్తోత్రములు. ఇంకా అనేకుల కొరకు ప్రార్థించే భారము నీ దాసురాలు అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేయని మనకును సర్వలోకములు చెదిరి ఉండే పరిధులందరికీ సదాకాలం తోడైండును గాక, ఆమేన్. ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు. నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన చర్యాకరుడు. నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన చర్యాకరుడు. ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు. గాతించును గాలిని అలలాను ఆయన చర్యాకరుడు. గాతించును గాలిని అలలాను ఆయన చర్యాకరుడు. ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు.